అందరికి నమస్తే. మల్లీశ్వర్ వచ్చేసింది ధూమ్ ధామ్ ముచ్చట్లు తీసుకొని. చలో పాండ్రిగా ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు చేసుకుందాం. మందిని మతపరియడం ఎలా? నమ్మిచ్చి నట్టేటా ముంచుడు ఇంకెలా? ఆశ పెట్టించి అసలుకే ఎసరు తెచ్చుడు ఎలా? అబద్ధాలతోని పొద్దెల్ల తీసుడు ఎలా? తిర్రబర్ర లెక్కలు చేసుడు ఎలా? ఏంది మల్లీశ్వరి ఎలా 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 అని అనుకుంటా దిక్కుమాలిన క్వశ్చనింగులు అడగబడితేవి అని అనేరు. అయ్యో, ఈ దిక్కుమాలిన క్వశ్చనింగులు జవాబులు ఇసొంటి తెలివితేటలు ఎవరికన్నా ఉన్నాయా నోళ్ళ? కాంగ్రెస్ లీడర్లకు మాత్రం బరాబర్ ఉన్నాయట. దీంట్లో వాళ్ళను మించినోళ్ళే లేరుగాక లేరట. ఈ మాట నేనంటలేనుల్లా, మళ్ళీ నన్ను బద్నాం చేసారా ఇంత. మన బీసీ జనాలు చెప్తాండ్రు, నేను మీకు చెవులేసిన గంతే. ఇక కథ ఏందో పురా గరుచుకొని వద్దాం రాండ్రి. శ్రీమాన్ ఉత్తర కుమారుల స్వారీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు వారు మన రాష్ట్రంలో ఏ కులపోలు ఎంతమంది ఉన్నారో సర్వే చేసిన లెక్కపత్రం ఎప్పుకొచ్చిండు. జర అయినట్టు అయ్యూరి, ఇప్పుడే కోపానికి రాకుర్రి. ముఖ్యమైన విషయం నేను ఈ స్టేజ్ లో ప్రకటించడం మరి అప్రోప్రియేట్ ఉంటుంది అనుకుంటున్నాను. మొత్తం తెలంగాణలో సర్వే చేసిన జనాభా 3,54,77,554 ఇండివిజువల్స్ ని సర్వే చేయడం జరిగింది. వచ్చిన మరి ఈ సర్వే రిపోర్ట్ ప్రకారము ఎస్సీస్ ఓటింగ్ పర్సంటేజు 17.43%, ఎస్సీ పాపులేషను 61,84,319, 17.43% population. Scheduled tribes population 37,05,929, population percentage 10.45%. BC other than Muslim minority is 1,64,09,179. BC population percentage other than Muslim minorities 46.25. Total OC population in the state is 15.79%. Total households in the state 1,15,71,457. Total households surveyed 1,12,15,134. ఇన్నరా అదట ముచ్చట మస్తు చెప్పండు కదా. బీసీలేమో 46% మంది ఉన్నారట, ఎస్సీలు 17.5%, ఎస్టీలేమో 11% దగ్గరున్నారట. ఇక ఓసీలు 15.79% ఉన్నారని లెక్క చెప్తుండు. సారు ముచ్చటిన్నాక అసలు ఈ లెక్క కరెక్ట్ అని అనిపిస్తుంది అనోళ్ళ. కమస్కం నమ్మేటట్టని ఉన్నదా? లేకుంటే ఏంది మరి? సర్కారు వారు చేసిన సర్వేలా అటు ఇటు చేసి బీసీలను మాయం చేయనే చేసిరు. 10 ఏండ్ల కిందట తెలంగాణ వచ్చిన కొత్తలా మన కేసీఆర్ సార్ సర్వే చేయించినప్పుడు బీసీలు 53% ఉన్నారు. అంటే సగానికంటే 3% ఎక్కువనే ఉన్నట్టు. మరి 10 ఏండ్లు గడిచినాయి, జనం పెరిగిరు, ఇండ్లు కూడా పెరిగినాయి. మరి బీసీలు కూడా పెరగాలనా లేదా? కానీ ఈడ చిత్రంగా తగ్గిపోయారు. ఈ చిత్రం చేసింది చేయిపట్టి సర్కారే అని చిన్న పోరడు కూడా చెప్తుండు. అసలు వీళ్ళు ఎంతమంది ఇంటికి సర్వేకు పోయిర్రు, ఎంతమందిని అడిగిర్రు? ఏదో పోయినమా అంటే పోయినాం, అడిగినమా అంటే అడిగినాము, ఏది పడితే రాసుకున్నామా అంటే రాసుకున్నాము, గదే కథ నడిచింది కావచ్చు. అసలు ఈ సర్వే వాళ్ళు మా ఇంటికి రాలే మమ్మల్ని అడగాలని చాలా మంది ఇప్పటికి కూడా చెప్తూనే ఉన్నారు. అసలు వాళ్ళు ఎవరిని అడిగిర్రో, ఎవరి ఇష్టం వచ్చినట్టు ఏం లెక్క రాసుకున్నారో సర్వే చేయించిన వాళ్ళకే తెలవలే. అంటే ఈడ బీసీలను మరోసారి దోకా చేసే కుట్రేషన్ నడుస్తుందన్నట్టే కదా. బీసీలనే కాదు, అటు ఎస్సీ ఎస్టీల జనాభా కూడా తగ్గించిరు. అరే, రోజులు గడుస్తుంటే జనాభా పెరగాల గాని ఈడ ఉన్నోళ్ళని తగ్గించుడేంది కావచ్చు. ఇక ఈడ ఇంకో చిత్రం చూడు, వెనకబడ్డ కులాల జనాభాను తగ్గించిరు కదా, అదే ఓసీల జనాభానైతే పెంచిరు. ఇక గిదే సర్వేలా క్రిస్టియన్లు, జైనులు, బౌద్ధులు, సిక్కులోల ముచ్చట్నే తీయలే. అంటే క్రిస్టియన్లు, సిక్కులోలు, జైనులు మన తెలంగాణలో లేరా? వాళ్ళ లెక్క ఎటువాయే? పేరుకు మాత్రం కులగణన సర్వే చేసినాము, అందరిని అడిగినామంటురు. మరి అందరిని అడుగుతే ఈ తప్పులు తాళాల లెక్కలు ఎట్లా చెప్తారు? బీసీలంటే ఈ చేయిపాటి ప్రభుత్వానికి ఎందుకు ఇంతగానో చిన్న సూపు? తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి కులాల జనాభా లెక్కల వివరాలు తప్పుల తడక బీసీలను తక్కువ గురించి ఓసీలను అగ్రకులాలను ఎక్కువ దించడానికి కుట్ర చేశారు. ఎందుకు తప్పుల తడక అని చెప్తుందంటే గతంలో అనేక సందర్భాల్లో లెక్కలు తీశారు, సర్వే చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కుటుంబ సర్వే, సమగ్ర సర్వేలు తీశారు.
అప్పుడు అందులోపల బీసీల జనాభా 52% ఉన్నట్టు తేలింది. ఇప్పుడు దాన్ని 42కి తగ్గించాడు. ఇప్పుడు మాయ చేయడానికి, బీసీల మీ పొట్టగొట్టడానికి, బీసీ రిజర్వేషన్లను దెబ్బతీయడానికి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కాపాడుకోవడానికి ఈ లెక్కలను తప్పుల తరగతి దించారు. సర్వే ఇవాళ ప్రతి ఒక్కరి మనసులలో ఉన్నటువంటి విషయం సరిగ్గా జరగలేదనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉన్నది. మీరు ఏ గ్రామంలో చూసినా, ఏ పట్టణంలో చూసినా మా ఇంటికి రాలేదు అనేటటువంటి ఒక మాట అన్ని చోట్ల వినబడుతున్నటువంటి మాట. ఇది నేను చెప్తున్నది కాదు, అన్ని కుల సంఘాలు, అన్ని రాజకీయ పక్షాలు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నటువంటి మాట. ఒకవేళ సర్వే సమగ్రంగా జరగకపోతే మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి డేటా కరెక్టా కాదా అనేటటువంటి అనుమానం ఒకటి వస్తున్నది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వే మీద ప్రతిపక్షాలు, బీసీ సంఘాలు, ప్రజా సంఘమోలే కాదు, ఆఖరుకు సొంత పార్టీ లీడర్లు కూడా దుమ్మెత్తి వస్తురు. ఇదంతా తప్పు లెక్క, అందరినీ దోకాబాజ్ చేసే కథ అని గరమైతురు. ఏందో ఏమో అసలు ఈ సర్వేతోని వెనకబడ్డ కులాలకు కొంతనన్న మేలైతుంది కావచ్చు అనుకుంటే ఇప్పుడు చూడు అసలు కేసరి తెచ్చిరు. ఆఖరికి అనుకున్నట్టుగానే ఈ కాంగ్రెస్ పార్టీ నిలువుతా ముంచి ఉపాయం చేసిందని కోపానికి అత్తాండ్లు. అరే అన్నట్టు చెప్పుడు మర్చిపోయినలో ఇప్పుడు మనం జగిత్యాల జిల్లా కదలాపురం బోదాం పాండ్రులో ఎందుకు అని అంటారా, ఆడ శంకర్ గౌడ్ అని ఓ గౌడ్ సాబు ఉన్నాడు లో. ఇక అన్నను మనం గలవాలే, అన్న తెల్లకల్లు అమ్ముతాన్నాడు. సరే మంచిది, ఇంట్లో అంతగానం వింత ఏమున్నది అని అంటారా. వింత ఉన్నదో లేదో మనం పోయి చూసేసొద్దాం రాండ్రి. చలో కదలాపూర్. మొత్తానికి ఇప్పుడు మనం కదలాపూర్కి వచ్చినాం. ఏడి శంకరన్న, ఏడి శంకరన్న, ఓ శంకరన్న, అగ్గగ్గగ్గగ్గో అటుకెళ్ళిపోతున్నాడు చూడుర్రి. ఆయ్ చూసిర్రా అన్న నెత్తి మీద ఏమున్నదో. కళ్ళుకుండలు నెత్తి మీద పెట్టుకొని బండి మీద ఊరంతా తిరుగుతాండు. మనిషి అన్నాక కూసంత కళా పోషణ కూడా ఉండాలి కదా. అందరి లెక్కనే మనం ఉంటే మనం కూడా గుంపులో గోవిందం లెక్క అయిపోతాం. కానీ శంకర్ అన్న అట్లా కాదు, అందరికంటే నేనే వెరైటీ అని ఊరంతా ఈయన గురించే చెప్పుకునేటట్టు వేసిండు. ఇట్లా నెత్తి మీద 2 కుండలు పెట్టుకొని చేతులు ఇడిచిపెట్టి మరి బండి నడుపుకుంటా కళ్ళమ్ముతాడు. కళ్ళు కొనాలని మనసులో లేకున్నా ఈ అన్నను చూసినాక కొంటుర్రట. అన్నట్టు అన్న వయసు 60 ఏండ్లు అయినా గాని చూడు పడుసు పిల్లగాని లెక్కనే ఎట్లా దూసుకపోతున్నాడో. అందుకే అంటారు కాదు, ఉపాయం ఉన్నోళ్ళు ఉత్తగానే ఉండరని. ఏమంటావే శంకరన్న? కేడీలు, కిలాడీలు, కిలాడీలకే కిలాడీలు, లోకల్ కిలాడీలు. ఇగో ఈ కాన్సెప్ట్ మీద ఒక చిన్నపాటి ముచ్చట చెప్పుకుందామల్లా. ఏమంటారు మీరు? అయ్యో గాంధీ భవన్ ముచ్చటనా అని కారడం ఆడేరులో. వాళ్ళ గురించి కాదు, బోరు కొట్టింది నాకు చెప్పి. కమ్మటి ముచ్చట్లతోని మందిని ముంచి ఉన్నయి లేని అన్ని పొతం చేసే దొంగలు అన్నట్టు. ఇక వాళ్ళ గురించి జర్రంతా చెప్పుకుందాం రాండ్రి మరి చప్పున. పోలీస్ సార్లు పెద్ద మనుషులను తోల్కరాన్రి. అసలే వాళ్ళు ఉత్తపచ్చోళ్ళు కూడా కాదు, మహానుభావులు. వీళ్ళే కదా మంచిగా కూసుండబెట్టి సన్మానం చేస్తారు కావచ్చు అని అన్నట్టే ఉన్నది కదా ఫోజు. ఇక వీళ్ళ ఘనకార్యము చెప్తా. వీళ్ళు తోడు దొంగలు. అట్లా అని ఇండ్లల్లొచ్చి బీరువాలను ఖాళీ చేసే బాపతి కాదు, అంతా ఆన్లైన్ దొంగలు అన్నట్టు. OLX అనే యాప్ ఉన్నది కదా, అందులో పాత సామాన్లు అమ్మకానికి పెడతారు. గట్లనే హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కొలువులు చేసే ఒక పిల్లగాడు నా బండిని అమ్ముతున్నా అని యాప్లో పెట్టిండట. ఇక ఇంకేమున్నది, వీళ్ళు రంగంలో దిగిర్రు. బండి మంచిగానే ఉన్నది, ఒకసారి టెస్ట్ చేస్తామని అన్నారు. ఇక ఆయనే తాళం చేయి ఇచ్చిండు. ఇక వీళ్ళు సాల్ చేసిపోయిర్రు. 5 నిమిషాలైంది, 10 నిమిషాలైంది, గంట అయింది, పూట కూడా గడిచింది. వాళ్ళు పోయినోళ్ళు రాలే, ఈయన ఎదురు చూపులు ఆగలే. లాస్ట్కు సినిమా అర్థమైపోయి పోలీసులకు ఫిర్యాదేయండు. ఇక వాళ్ళు ఈ తోడు దొంగలను దొరకబడితే వీళ్ళ ఘనకార్యాలన్నీ బయటపడ్డాయి. అసలైతే వీళ్ళ పనే ఇదట. OLX లా ఎవరన్నా బండి అమ్ముతున్నారంటే చాలోళ్ళు
వీళ్ళు పోతారట టెస్ట్ చేస్తామని షాల్ చేస్తారట అట్నుంచటే పరారు అంతేనా సారు? మహేష్ అనబడే వ్యక్తి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, అతను కౌసల్య కాలనీలో ఉంటాడు బాచుపల్లి నుంచి. అతను వచ్చి అతను చేసిన కంప్లైంట్ ఏంటంటే అదే రోజు 23వ తారీఖున అతను OLXలో ఒక బైక్ సుజుకి యాక్సెస్ 2-వీలర్ అమ్మడం కోసం అతను ఒక యాడ్ పెట్టినాడు. ఆ యాడ్ చూసి అతన్ని ఒక 3 వ్యక్తులు అతన్ని అప్రోచ్ అయ్యి మేము ఆ బైక్ని టెస్ట్ డ్రైవ్, ఆ 2-వీలర్ని టెస్ట్ డ్రైవ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఆ వెహికల్ని తీసుకొని అబ్స్కాండ్ కావడం జరిగింది, పరారీ కావడం జరిగింది. దాని మీద అతను నుంచి కంప్లైంట్ చేసినాడు. దాని మీద మేము 59/25 క్రైమ్ నెంబర్ 318/303 సబ్సెక్షన్ 2 BNS కింద ఒక FIR రిజిస్టర్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆ కేసుని బాచుపల్లి ఇన్స్పెక్టర్ గారు అండ్ DI బాచుపల్లి ఛాలెంజ్గా తీసుకొని అన్ని రకాల క్లూస్ని పరిశీలించగా ఒక 3 వ్యక్తులు ఒక ఆటోలో వచ్చినట్టుగా తెలిసింది. ఆ 3 వ్యక్తులను కూడా చాలా కష్టపడి వీళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆగనట ఇగో ఇవన్నీ వీళ్ళు పొతం చేసిన బండ్లే. ఇక అమ్ముకున్నాయి ఇంకా ఎన్ని గనం ఉన్నాయో. ఇక ఇప్పుడు చెప్పేది ఏందయ్యా అనంటే గీ యాపులు గీపుల మీదనే పురాగా నమ్ముకొని మునిగిపోకుర్రి. మరీ అమాయకుల లెక్క కూడా ఉండకుండ్రి. నమ్మిచ్చి మోసం చేసేటోళ్ళదే కాదు, నమ్మి మోసపోయేటోళ్ళది కూడా తప్పే ఈ కాలంలో. ఇక బాచుపల్లి దొంగలది గట్లున్నదా? ఇక ఇప్పుడు సికింద్రాబాద్ మాంకాలి పోలీస్ టౌన్ కాడి చూడురోల్లా చూసిర్రా నోట్ల కట్టలు. మొన్న బోయిగూడలో ఇంజనీరింగ్ దుకాణంలో తాళాలు వలగొట్టి బీరువాల ఉన్న పైసలు ఎత్తుకుపోయారు దొంగలు. 30 లక్షలట. ఇక వాళ్ళను దొరకబట్టిర్రు. పైసలు కూడా దొరికినాయి కానీ ఇంకో 2 లక్షలు తక్కువైనాయి. ఎంతో కొంత పాటు. ఆగో హర హర మహాదేవ శంభో శంకరా. అవుగాని మహాకుంభమేళకు పోయినరానోళ్ళ పోతున్నారా? ఎవరన్నా ప్లాన్ చేసిండ్రా? 144 ఏండ్ల తర్వాత వచ్చిన పెద్ద కుంభమేళనాయే. అందుకే నేను కూడా మా కుటుంబంతో కలిసి పోతానోళ్ళ. శివరాత్రి దాకా నడుతుంది కదా. ఇక ఈ వారం అన్నా వచ్చే వారం అన్నా పోవాలోళ్ళ. అన్నట్టు వసంత పంచమి నాడు ప్రయాగ్రాజ్ ఎట్లా మారిపోయిందో చూస్తారా నోళ్ళ? పాండ్రి మరి చూసేసేద్దాం. నిజంగా మహాకుంభమేళ అంటే మహాకుంభమేళానే పోన్రి. పేరుకు తగ్గట్టే రోజుకు 1 కోటి మంది తక్కువ కాకుండా అత్తాండ్రు. త్రివేణి సంగమంలో పుణ్యతానాలు చేస్తాండ్లు. ఇగో ఇటు చూడుండ్రులో ఉష్కే పోస్తే రాలనంత జనాలు. ఇక సోమవారం నాడు వసంత పంచమి మంచి రోజు. ఇక ఇంకేమున్నది, రోజు కంటే కూడా ఇంకా ఎక్కువ మంది వచ్చిర్రు. ఒక్క రోజే దగ్గర 1.5 కోటి మంది దాకా వచ్చిర్రట. ఒక్క జాగకు 1.5 కోటి మంది వచ్చిర్రంటే అసలు ఏందన్నట్టు. ఒక దిక్కు భక్తులు, ఇంకో దిక్కు సాధువులు, బందోబస్తు కోసం పోలీసులు, ఆఫీసర్లు. అసలు ప్రయాగరాజు జన సముద్రం లెక్కనే కనబడ్డది నాకైతే. ఇవన్నట్టోళ్ళ ఇయాలటి ముచ్చట్లు. మళ్ళా రేపు వచ్చేటప్పుడు ఇంకిని ముచ్చట్లతోని కలుస్తుంది మీ మల్లీశ్వరి. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండ్రి టీ న్యూస్. నేనుంటా మరి. నమస్తే, టాటా.